లాక్‌డౌన్ అనేటటువంటిది పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. వివిధ దేశాలు అక్కడ లాక్‌డౌన్, ఇక్కడ లాక్‌డౌన్. ఇండియాలో లాక్‌డౌన్ అంటే అట్టడి ప్రసక్తే లేదని చెప్పి నిర్మలా సీతారామన్ ఆల్రెడీ చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ ఎందుకు పెట్టాలి? కిందటిసారి లాక్‌డౌన్ ఎందుకు పెట్టాం? కరోనా కారణంగా బయట తిరిగితే చచ్చిపోతారు కాబట్టి, గాలి పీల్చినా చచ్చిపోతారు, ఉమ్మినా చచ్చిపోతారు అన్నారు కాబట్టి నిపుణులు ఆ రోజున లాక్‌డౌన్. బట్ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత వల్ల లాక్‌డౌన్ ఏముంది? నువ్వు జాగ్రత్తలు తీసుకోవయ్యా అని చెప్తారు. బట్ ఆస్ట్రేలియాలో ఇట్లాగే చెప్తుంటే ఆస్ట్రేలియా క్లియర్ కట్‌గా చెప్పుకొచ్చింది. ఇప్పటికే మేము జాగ్రత్తలు తీసుకున్నాం. ఎట్లాంటిది పెట్టుకురాము. ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్, టిక్‌టాకుల్లో సో, ఆస్ట్రేలియా లాక్‌డౌన్ అన్న ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. వాస్తవానికి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో ఏర్పడినటువంటి సంక్షోభం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఆయిల్ రవాణా దాదాపు నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగినాయి. ఆస్ట్రేలియా దాదాపు 90% పెట్రోల్, డీజిల్ దిగుమతులు అక్కడి నుంచినే చేసుకుంటుంటది. దీనివల్ల కొంత ఒత్తిడి ఏర్పడింది అన్నటువంటిది ఆస్ట్రేలియా నేషనల్ క్యాబినెట్ నిన్న మార్చి 31న సమావేశమై మీటింగ్ అయి చెప్పింది. 4 స్టేజ్ నేషనల్ పూల్ సెక్యూరిటీ ప్లాన్ విడుదల చేశారు. ప్రస్తుతం దేశం స్టేజ్ 2లో ఉందని, ఇది వాలంటరీ చర్యలు మాత్రమే, స్వచ్ఛందంగా మాత్రమే. ఏప్రిల్ 1 నుంచి 3 నెలల పాటు పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ సగానికి తగ్గించారు. ఇక్కడ మనకు కూడా తగ్గించాడు కదా మోడీ. అట్లాగంటే ప్రభుత్వం భరిస్తుంది ఆ భారాన్ని. లీటర్కి సుమారు 26 సెంట్లు తగ్గింది. ఇప్పటికే రిజర్వుల నుంచి 519 మిలియన్ లీటర్ల పైగా ఉన్నటువంటి ఇంధనాన్ని బయటికి తీసి వాడుతున్నారు. దిగుమతులు పెంచడానికి చైనా నుంచి జెట్ ఫ్యూల్ ట్యాంకర్లు కూడా వచ్చేందుకు ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కోవిడ్ స్టైల్ మ్యాండేటరీ లాక్డౌన్లు ఏమీ నిర్బంధ చర్యలు ఏమి తీసుకోనక్కర్లేదు, ఎలాంటి ఎనర్జీ లాక్డౌన్ అవసరం లేదు, ఇంధన రేషనింగ్ కూడా పెట్టాం, ప్రజలు ఇంట్లోనే ఉండాలని లేదా ప్రయాణాలు నిషేధించాలన్న ఆదేశం ఏం లేదు, కేవలం స్వచ్ఛందంగా ఇంధనం ఆదా చేసుకోండి, వర్క్ ఫ్రమ్ హోము, తక్కువ స్పీడ్ డ్రైవింగు, అనవసర ప్రయాణాలు తగ్గించడం లాంటి సూచనలు చేస్తున్నాం. భవిష్యత్తులో సమస్య వస్తే మాత్రమే, అది కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా పెట్రోల్ స్టేషన్ దగ్గర కొంత లోకల్ షార్టేజ్, అట్లాగే ప్యానిక్ బయింగ్ అనిపిస్తుంది. కాబట్టి దేశవ్యాప్త లాక్డౌన్ లాంటి సమస్యలు ఏమి లేదంటూ ఇది కాన్స్పిరసీ సర్కిల్స్ నుంచి వస్తున్నాయి అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది.